పత్రిజీ ఆశయాలకు ప్రేరణ చెంది తన భార్యతో సహా 1999 సంవత్సరంలో ధ్యాన ప్రపంచంలోకి వచ్చిన ఆదర్శనీయ జంట శ్రీ రెడ్డి గారి రాధాకృష్ణారెడ్డి మరియు స్వర్ణలతారెడ్డి దంపతులు. ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్తే లక్ష్యంగా పత్రిజీ సూచనల మేరకు 2002లో మూల చైతన్య పిరమిడ్ను నిర్మించిన ఆయన వనపర్తి జిల్లాను ధ్యాన జిల్లాగా మార్చాలన్న పత్రిజీ ఆశయం మేరకు 2003 సంవత్సరమంతా జిల్లాలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. వారు ధ్యాన ప్రచారం కార్యక్రమాలన్నీ తమ సతీమణి వనపర్తి జిల్లా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి గారితో కలిసి ఇతోధికంగా సేవలు అందిస్తున్నారు. అలాగే 2021లో 5 జిల్లాల్లోని ప్రతి పాఠశాలలో ధ్యాన ప్రచారం చేశారు. ప్రతి గ్రామంలో పిరమిడ్ నిర్మించాలనే పత్రిజీ ఆశయం మేరకు 41 రోజుల పాటు నిర్వహించారు. ఇప్పటి వరకు వనపర్తి జిల్లాలోని 8 మండలాల్లో ప్రచారం పూర్తి చేశారు. ఇంకా ఈ ఆశయం పట్ల ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వీటితో పాటు వారంలో 6 రోజుల పాటు ధ్యాన ప్రచారానికి అంకితం చేసి ఆ క్రమంలో ఇతర జిల్లాలలోని అనేక గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ధ్యాన ప్రచారానికి తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే వనపర్తి పట్టణంలో 100/100 కొలతలు కలిగిన పిరమిడ్ నిర్మించాలన్న లక్ష్యంతో మూల చైతన్య పిరమిడ్లో 108 రోజుల పాటు సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి పత్రిజీని ఆదర్శంగా తీసుకుని నిస్వార్థ సేవలు అందిస్తున్న రెడ్డి గారి రాధాకృష్ణారెడ్డి గారిని ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పిఎంసి ఇన్ఛార్జిగా ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. శ్రీ రెడ్డి గారి రాధాకృష్ణారెడ్డి గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి.